హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. అలాగే కొన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక శుభవార్తలను కూడా వింటారు. కన్యా రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్యాభివృద్ధి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థికంగా అనుకూలమైన ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అవంతరాలను అధిగమించి పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం అయితే కనబడుతుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. వాహనాలను, భూములను కొనుగోలు చేయడానికి ఈరోజు అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్ను దక్కించుకోగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కూడా కనబడుతుంది. అలాగే వైద్య రంగం వారికి కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఆర్థిక విషయాలలో మరింత పురోగతి అనేది కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఉత్సాహంగా ముందడుగు వేసి లాభాలను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం అనేది తగ్గుతుంది. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులు సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టి విజయాన్ని సాధిస్తారు. అలాగే మహిళలకి కొంత ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.